చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ లేఖనాలు వెళ్ళడగుతూ ఉండగానే ఆయన గ్రహింపగలిగిన హృదయమును, వినగలిగిన చెవులను, చూడగలిగిన కన్నులను మీరు మాకు అనుగ్రహించి నీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ప్రభా, బిడ్డల మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తూ ఉన్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయనా? ఏ యోగ్యత లేని మమ్మలను నువ్వు నిజంగా ప్రేమించి నీ జీవమును మాకిచ్చి మమ్మల్ని బ్రతకనిచ్చావు. నీ కొరకు బ్రతుకున్నట్లుగా, ఒక వెలుగు సంబంధమైన గుణములు కలిగి జీవించున్నట్లుగా ఇంతగా ప్రేమించావు. అందుకే స్తుతి, ఘనత, మహిమలన్నీ నీకే చెల్లిస్తూ ఆరాధించడానికి కృప చూపుతూ వచ్చారు. ఎనలేని నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? నీ పోలికను ధరించుకొని బ్రతుకుటకు నాయనా అనుదినము మీరు మాతో సహవాసం చేస్తూ మా అందరి మీద కనికర పడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. లోకానికి మమ్మల్ని దీపాలు వలె చెయ్యండి అయ్యా. నానా, నిన్ను పోలి నడవడానికి కృపద ఇచ్చేయమని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా. ఈ దినం నాయన మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 24లో ఉన్నటువంటి వచనాలన్నిటిలో ఉన్న నీ సంకల్పం యావత్తూ మా జీవితాల్లో జరిగించండి. నీ పాదాలు పట్టుకొని బ్రతుకులు ఆడుకుంటున్నాను నాయన. యోగ్యత లేని మా బ్రతుకుల్లో కృప చూపించి నాయన, రక్షణ స్థిర నిశ్చయిత కలిగి ఉండడానికి 7 ఆశీర్వాదాలు కలిగి ఉండాలని, 7 సంపూర్ణమైన లక్షణాలు కలిగి ఉండాలని ప్రతి వారం మాతో మాట్లాడుతున్నావు. ఇది నన్న 3వ అధ్యాయం ముగించబోతున్నావు నాయన. కృపనివ్వండి. నీ సంకల్పంలో ఉన్న ప్రతి వాక్కును, మాటను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధులుగా చేయండి. నీ మహిమగల రాకడలో నిన్ను ఎదుర్కోవడానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించునుగాక. ఆమేన్. చూడండి, మనందరం మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం నుండి 24 వరకు నేర్చుకుంటా ఉన్నాము. ఈ 19 నుంచి 24 వరకు నాకు తెలిసి ఇంచుమించుగా ఇది 3వ 4వ సెక్షన్. ఇది చాలా అమూల్యమైనది, చాలా విలువైనటువంటి ఉపదేశం. ఈ రోజుల్లో ప్రపంచానికి అర్థం కాని ఒక భయంకరమైన ఒక ముసుగు సంఘాల మీద ఏలుబడి చేయడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఎలాంటి ఏలుబడి జరుగుతుంది అనంటే, వాక్యములో ఉన్న జీవంతో పని లేకుండా ఒక దురద చెవులు కలవారిగా నడిపించబడుతున్నాం. దురద చెవులు వచ్చినట్టుగా కూడా మనకు తెలియకుండానే జరుగుతుంది. ఇసాక్, ఇవి తగ్గించినానా కొడక కూర్చో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మన విరోధి ఎలాంటి యుద్ధం చేస్తున్నాడు అనేది
మనం గమనించుకోగలగడం చాలా ఇంపార్టెంట్. భక్తిలో జాగ్రత్త చాలా అవసరం. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే మీకు ఒక మాట చెప్తాను స్పష్టంగా, జ్ఞానంగా అర్థం చేసుకోండి. వాక్యానికి ఉన్న విలువ ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది తెలియదండి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకో. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాక్యం నీలో ఎలా పనిచేస్తుంది, ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది అని నేను గనక ప్రశ్న అడిగాను అనుకోండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? ఆత్మ సంబంధమైన ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ ఉంటుందా? ఉండదు. కారణం ఏంటి? ఇటు విని ఇటు వదిలేస్తాం. అంటే ఈ చెవులోకి వినపడుతుంది, ఈ పక్క చెవులోంచి బయటికి వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటి? ఈ మధ్యలో నీకేం అడ్డం లేదు. గ్రహించగలిగితే సంతోషం. ఇటు వినపడుతుంది, ఇటు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మధ్యలో ఏమి లేదు, బ్రెయిన్ లేదు, ఆలోచన లేదు. అంటే ఆల్రెడీ నీ బ్రెయిన్ చచ్చిపోయింది, స్పందించటంలా. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి విలువేంటి అని స్పందించటంలా. అంటే దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ చచ్చిన బ్రతుకు మనలో ఉంటుంది. గ్రహించగలిగితే బాగుంటుంది. విషయం చెప్పనా? ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకోండి, అతడు హాస్పిటల్కి వెళ్ళటం కరెక్ట్, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవటం కరెక్ట్, డాక్టర్కి ఫీజు కట్టడం కరెక్ట్, చక్కగా మందులు తీసుకోవటం కూడా కరెక్టే. విశేషం ఏంటంటే అతని రోగం తగ్గటానికి ఈ ప్రయాస అంతా అన్న సంగతి తనకు కూడా తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఆ మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్ కొన్నావు, మెడిసిన్ నీ దగ్గర ఉంది. 10 రోజులు ఆగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు రోగం ఏం తగ్గలేదు అన్నావు అనుకో, డాక్టర్ ఫస్ట్ మాట ఏమంటాడు చెప్పండి? ఫస్ట్ మాట ఏమంటాడు? నేను ఇచ్చిన మందులు వాడావా లేదా అంటాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో, లోపం ఏం జరుగుతుంది అంటే, వీడు మెడిసిన్ తీసుకుంటున్నాడు కానీ వాడట్లా. దే కాంట్ యూజ్, అది యూజ్ చేయట్లా. అంటే అర్థం ఏంటి? దే డోంట్ బిలీవ్. అంటే అతను మందుల మీద నమ్మకం లేదు. ఇవాళ జరుగుతున్న ఒక సంఘంలో జరుగుతున్న ఒక భయంకరమైన ముసుగు ఏంటంటే, వాక్యాన్ని వింటున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, పరిచర్యలు చేస్తున్నావు, దే డోంట్ బిలీవ్. ఏది నమ్మాలో అది నమ్మటం చేత కావటల్లా. దేని యందు విశ్వాసం ఉంచి మన ప్రవర్తనను స్థిరపరచుకోవాలో తెలియటల్లా. కారణం ఏంటి చెప్పండి? దేవుడు కోరుకున్న పద్ధతిలో దేవుని సత్యాన్ని అనుసరించాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళు చెప్తారు ఒక రూటుని. నానా ఆత్మ సంబంధంగా మనకు చెప్తారు దైవజనులు. బైబిల్ చదివేవా? చదవటం వేరు, ధ్యానం చేయడం వేరు. ధ్యానం చేయడం అంటే ఆలోచించాలి. అక్కడ టెక్స్ట్లో ఆత్మ ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది అని ఆలోచించగలగాలి. నేనేమంటానంటే, చదవటం వలన నీకే ప్రయోజనం లేదు. టీచింగ్, ప్రీచింగ్ రెండు ఉండాలి.
రెండిటికి అర్థం ఒకేలాగా ఉంటుంది, కానీ వేరు వేరు. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. వాటి ఆ గ్రహింపుతో కూడినటువంటి విలువలు కూడా వేరు. మనం గుర్తుపట్టకపోతే మోసపోతాం. పరిశుద్ధ లేఖనం నిన్ను ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించాలి. పరిశుద్ధ లేఖనం ధ్యానం చేయంటే ధ్యానం చేయాలి. మొదటి కీర్తనలు ఏమని రాసి ఉంది? యెహోవా ధర్మశాస్త్రమునందు దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆ మాట చదువుతున్నానా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉండాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు మనిషికి ఆనందం ఎక్కడుంది? ఆనందం సంతోషం ఎక్కడుంది చెప్పండి? ఆనందం సంతోషం మనిషికి ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? దీవారాత్రులు ధ్యానించడంలో దాచిపెట్టాడు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ఒక మెడిసిన్ నీ దగ్గర పనిచేయాలంటే దాన్ని మార్నింగ్ తిన్న తర్వాత తీసుకోవాలి, మధ్యాహ్నం తిన్న తర్వాత తీసుకోవాలి, సాయంత్రం తిన్న తర్వాత తీసుకోవాలి. ఎలా పడితే అలా వాడుతానంటే ఇక్కడ చల్లవు, అది వర్క్ చేయదు. ధ్యానించినప్పుడు ఏమవుతుంది? వర్క్ చేయటం స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మన తలంపులు, ఆలోచనలు, ప్రవర్తనలు, క్రియలు అన్నిటి మీద అధికారం చేస్తుంది మెడిసిన్. ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యం నీ దేహంలో ఒక అధికారం సూచనగా పనిచేస్తుంది. అది హీల్ చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఇప్పుడు ధ్యానించడానికి టైం లేదు. ఆలోచించారా? ఒక బైబిల్ కాలేజీలో ప్రొఫెసరు ఒక స్టూడెంట్ అడిగాడు, నువ్వు దేవునితో సహవాసం ఎన్ని గంటలు చేస్తున్నావంటే, నేను వాక్యం ధ్యానం చేసేటప్పుడు సహవాసం చేస్తున్నాను కదంటే అన్నాడంటే. వాక్యం ధ్యానం చేసేటప్పుడు సహవాసం చేయటం కాదు, వ్యక్తిగతంగా నువ్వు గంటలు గంటలు దేవునితో గడపాలి. గడిపినప్పుడు ఏమవుతుందంటే నీ హృదయం మండుతుంది. మంట లేకుండా ఏ వర్క్ షెడ్యూలు జరగదు. హృదయం మండాలి, మండినప్పుడు జరుగుతుంది. నీ హృదయం పొద్దున్నే నేను 7:30 కల్లా మందిరావరణంలో నేను కూర్చోవాలని నీ హృదయం మండితే నువ్వు పని జరుగుద్ది. దేవునితో ఆనందించటం నీ హృదయం మండాలి. నీ హృదయం మండితే దేవుని వాక్యం చెప్పినట్టుగా నేను బ్రతకాలని కోరుకోగలుగుతావు. ఈ రోజుల్లో అనేకుల్లో ఏం లేదంటే మంట లేదు, అంతే. మంట లేదు. ఈరోజు హృదయం నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు అదే. మంట లేదు. మంట ఉంటే అప్పుడు మన స్థితిగతులు మారుతాయి, రూపం చేంజ్ అవుతుంది, మాట చేంజ్ అవుద్ది, హృదయం యొక్క అంతరంగం స్థితి మారిపోద్ది. ఈ రోజున మంట లేని భక్తి, వేషధారణ భక్తి ఎక్కువైపోయింది. గంటలు గంటలు ఈ ఉపదేశాలన్నీ మీకు బోధించడం జరుగుతుంది. ఇప్పుడు 36 గంటల పైన ఈ మొదటి యోహాను పత్రిక ధ్యానాలు జరిగినాయి. 36 గంటలు. ఒక దైవజనుడు ఒక ప్రకటన మీ ముందులో తీసుకురావడానికి ఎన్ని గంటలు కష్టపడతాడు తెలుసా మీకు? దాన్ని గ్రహించుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? జస్ట్ మీరు సరదా కూర్చొని వినేసి వెళ్ళిపోతారు, అంతే, టైం పాస్. దేవుని దగ్గర ప్రతి ప్రకటన రాసుకొని 1-2 సార్లు పరీక్షించుకొని, దుర్బోధ ఎక్కడ రాకుండా ఎత్తుక్కొని, టెక్స్ట్లో ఆత్మ ఏది చెబుతుందో దాని కొరకు ఎంత వెతుక్కొని, ఒక రెడ్డింగ్ పెన్నుతో మళ్ళీ రౌండ్ చేసుకుంటూ ప్రతిదీ ఉత్తిగానే వస్తుందండి. ఒక ప్రకటన నేర్చుకునేటప్పుడు అక్కడ ఆత్మ
ఏ ఉద్దేశంతో మనల్ని దర్శించి మాట్లాడుతుంది అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈరోజు మనం ఎక్కడ మోసపోతున్నాం అనేది మనం గ్రహించుకోకపోతే చాలా నష్టపోతాం. అందుకనే మీకు రక్షణ స్థిర నిశ్చయిత ఎలా కలుగుతుందనే టాపిక్ మీద మనం 19వ వచనం నుంచి 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 24 వచనాల వరకు మనందరం కూడా ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఇందులో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రక్షణ స్థిర నిశ్చయితకి 7 సంపూర్ణమైన లక్షణాలు మనలో ఉండాలని వాక్యం చెప్తుంది. అందులో 3 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మొట్టమొదటిది దేవుని ఆజ్ఞకు లేకపోతే ఆయన మాట వినాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవది నిర్మలమైన హృదయం కలిగిన వారిగా, అంటే మనస్సాక్షికి కల్మషం తోచకుండా దేవుని ఎదుట మన మనసును సమ్మతిపరుచుకుంటూ నడిపించబడాలని తెలుసుకున్నాం. మూడవది ధైర్యము కలిగి ఉండాలని నేర్చుకుంటూ వచ్చాం. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు కంప్లీట్ అయిపోతే ఇంచుమించుగా 3 అధ్యాయాలు కంప్లీట్ అయిపోతాయి. మనం ఇందులో ఈ 19 నుంచి 24 వచనాల్లో దగ్గర దగ్గర ఇప్పటికే 3 గంటల ఉపదేశాన్ని పైన మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మొత్తం 7 అంశాలు ఒకసారి నేను రిమైండ్ చేస్తాను. మొదటి 3 రిమైండ్ చేస్తాను, తర్వాత 4 అంశాలు కూడా జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే మెయిన్ కీవర్డ్ కావాలి. 5వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని కుమారుని నామమందు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు. ఇప్పుడు విశ్వాసముంచు మీరు అంటే ఎవరు? విశ్వాసం ఉంచేది ఎవరు? బిలీవర్స్, నాన్ బిలీవర్స్ కాదండి, బిలీవర్స్. విశ్వాసం ఉంచినటువంటి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు, నిత్య జీవం కలిగి ఉన్నారని మీరు తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఇప్పుడు చూడండి ఎంత స్థిర నిశ్చయితను గురించి చెప్తున్నాడు. చూడండి, బతికొండగానే మనకేం తెలుసుకోవాలంటే బ్రతికొండగానే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నిత్య జీవము గలవారము. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నా. మన హృదయాన్ని ఇప్పుడు మనం అడిగితే మనము నిత్య జీవము గలవారము అని స్థిర నిశ్చయత కలిగినటువంటి జీవితం ఇప్పుడు మన హృదయంలో ఉందండి. ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడి మారుమనసు పొందాము, నేను ప్రభువును వెంబడిస్తున్నానని చెప్తున్నాం కదా. నేను అడుగుతున్నాను, నువ్వు రక్షించబడిన రక్షణ నువ్వు జీవము కలిగిన వాడవని, నువ్వు బ్రతికొండంగా నీలో జీవం ఉంది, చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవంలో యుగయుగాలు ఉంటాననే స్థిర నిశ్చయిత ఉందండి. ఇప్పుడు ఈ పత్రిక 5 అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ కూడా మన జీవితానికి ఒక స్థిర నిశ్చయిత కలిగి ఉన్నావు అనే ఇంటిమేషన్ ఇస్తుందట. 3 అధ్యాయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఎప్పటికైనా స్థిర నిశ్చయిత వచ్చిందంటే తెలీదు. ఆదివారం వస్తే ఏం వండుకొని తినాలో మనకు తెలుసు. టైం టు టైం కాలేజీలకి, ఉద్యోగాలకి, ఆఫీసులకి వెళ్ళటం మనకు తెలుసు. ఈ 3 అధ్యాయాలు 36-37 గంటల ఉపదేశాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం, ధ్యానించుకుంటూ వచ్చాం. నేను అడుగుతున్నాను, ఎప్పటికైనా స్థిర నిశ్చయిత వచ్చిందండి రక్షణ విషయంలో? బ్రతికుండగా నిత్య జీవం కలిగి చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవాన్ని కలిగేటువంటి స్థిర నిశ్చయిత వచ్చిందండి. అలా రావడానికి 7 లక్షణాలు చెప్పాడు దేవుడు. ఈ 19వ వచనం నుంచి 24 వచనాల వరకు 7 విషయాలు చెప్పాడు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో నువ్వు గుర్తుపట్టితే నీవు చక్కటి జీవము కలిగినటువంటి, దేవుడు నీకు రక్షించబడిన తర్వాత
నీకు నిత్య జీవానికి అర్హుడుగా నిన్ను చేసినట్లుగా నీకు అర్థమవుతుంది. ఈ రోజున పేరుకు మాత్రమే బ్రతుకున్నాం కానీ మనందరం మృతులమే అన్నట్టుగానే ఉంది వ్యవహారం. అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్ని సంప్రదిస్తున్నాం, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ మెడిసిన్ వాడే పద్ధతి విధానం తెలుసుకోవట్లా, భక్తిని చేసే విధానం తెలుసుకోవట్లా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వెనక దేవుని సంకల్పం ఏముంది అని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటల వెనక ఆయన సంకల్పంలో మనం ఏమై ఉన్నాం చూడండి. ఆయన సంకల్పంలో మనల్ని ఎలా చూపిస్తున్నాడంటే ప్రపంచానికి, ఇదిగో నా జీవము నీలో ఉంది అని చూపిస్తున్నాడు ప్రపంచానికి. నిన్ను ఎవరు టచ్ చేసినా, నిన్ను ఎవరు చూసినా, నీతో ఎవరు మాట్లాడినా క్రీస్తులో ఉన్న జీవం నీలో ఉంది అని సర్వ ప్రపంచానికి ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వల్లే నిన్ను ప్రభు ఆత్మ నిన్ను చూపిస్తుంది. నేనేమంటానంటే, నిన్ను చూసినప్పుడు దేవుని విడిచిపెట్టిన ఒక చెత్తలాగా కనపడుతున్నావా? ఒక అవిశ్వాసిలాగా కనపడుతున్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. నేను దుఃఖంతో నీ మాట చెప్తున్నా. వాక్యం విన్న తర్వాత నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ప్లీజ్. మనకి బ్రతుకుండగానే ఒక స్థిర నిశ్చయితనిస్తున్నాడు. నువ్వెవరో తెలుసా? నువ్వు జీవం గల దేవుని బిడ్డవి. నువ్వెవరో తెలుసునా? నా జీవం నీలో పనిచేస్తుంది. మరణం, పాపం నిన్నెవరు ముట్టరు. నువ్వు దేవుని బిడ్డవు. దుష్టుడు నిన్ను ముట్టడు. దేవుని పిల్లలను దుష్టుడు ముట్టడు అని కన్ఫర్మ్గా వాక్యం చెప్తుంది. దట్ ఈస్ అ ట్రూ లైఫ్. ఈ నిశ్చయిత నీకెందుకు రావట్లేదు అనంటే, ఒక అపవిత్రత, నువ్వు ఎరగని ఒక అపవిత్రత నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది. నీకు అర్థం కాదు. నువ్వెక్కడ బంధించబడ్డావో, ఎక్కడ సాతాను చేతికి అప్పగించబడ్డావో నీ హృదయానికి అర్థం కాకుండా నీ దినములు, సమయములన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంతే. బిళ్ళరా, బీ కేర్ఫుల్. ఇవంత దినములు, నో మోర్ టైం. మీరు అనుకున్నంత టైం ఏం లేదు. రేపు ప్రపంచాన్ని రోబోట్ ఏలబోతున్నాయి. ఏఐ ఇంటెలిజెన్స్ ఏలబోతుంది. ప్రతి ఇంటికి ఒక రోబో వచ్చి నీ తలుపు తట్టి నీతో మాట్లాడి, నీ గవర్నమెంట్కు అనుకూలంగా లేకపోతే నిన్ను ఇంటికి వచ్చి అప్పటికప్పుడు షూట్ చేసి చంపేసే దినాలు రాబోతున్నాయి. ఈ లోపులోనే సంఘం ఎత్తబడబోతుంది. ఇప్పటికే ఏఐ ఇంటెలిజెన్స్కి మించిన టెక్నాలజీని ఇస్రాయేలీలు కనిపెట్టి ప్రపంచ దేశాలు మొత్తం వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ ద్వారా వాళ్ళకున్న ప్రతి ఆలోచన ముందుగానే క్రాప్ చేసేస్తుంది. అందుకనే ప్రపంచ దేశంలో ఇస్రాయేలు ప్రజలు ఎవరికి భయపడతల్లా. అరబ్ దేశాలు 57 దేశాలు మొత్తం ఏకాండంగా కూడుకొని ఇస్రాయేలుని భూమి మీద లేకుండా చేయాలని చూసినా కూడా వాళ్ళు ఎంత కూడా భయపడతలేదు. కారణం ఏంటి తెలిసినా? ఏఐ టెక్నాలజీకి మించిన టెక్నాలజీ వాళ్ళు ఆల్రెడీ కనిపెట్టుకొని రెడీగా ఉంచుకున్నారు. ఏ దేశంలో ఏ ప్రైమ్ మినిస్టర్ తన నోటి వెంట ఏం బయటకు వస్తుందో మొత్తం క్యాప్చర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మీరు గుర్తుపట్టలేరు. ఐ టెల్ యూ ట్రూలీ. మన ఊహకు అందినంత ఈజీగా లేదు దేవుని తీర్పులు. నేను తండ్రిగా మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. మీరు జాగ్రత్త పడకపోతే చాలా చాలా నష్టాలని మనం చూస్తాం. రెప్పపాటులోనే పాతాళంలో ఉంటాం. అంతే. గుడ్డొద్దు చేయబడ్డట్టు మనకు నచ్చినట్టుగా మనకు కుదిరినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు చేసేదేంటి? భక్తి. పరిశుద్ధులు నియమించిన ప్రకారం రావాలా? పరిశుద్ధులు నియమించిన ప్రకారం, పరిశుద్ధులకు అనుకూలంగా నడుచుకుంటూ నీ ప్రవర్తనలో, నీ నడకలో, నీ జీవితంలో ఉపదేశానుసారంగా నీ మీద పరిశుద్ధుల అధికారం ఉండాలా.
దేవుని యొక్క వాక్యం యొక్క అధికారం నీ నరాలలో, ఆలోచనలో, ప్రవర్తనలో, క్రియల్లో వాక్యం యొక్క అధికారానికి అప్పగించబడిన దేహముగా నీ జీవితం నడిపించబడాలి. ఈ ప్రతి లేఖనములో ఉన్న విషయం ఏంటో తెలిసిన, ప్రతి లేఖనములో ఉన్న ప్రతి వాక్కు నీ లైఫ్ స్పానల్. నీ జీవితం మొత్తం ఒక మాటను విన్నప్పుడు ఆ మాట జీవితం మొత్తం అనుసరించాలి. 4 రోజులు అనుసరిస్తానండి, 5 రోజులు అనుసరిస్తానండి అంటే కుదరదు. నీ భక్తి ప్రభువుని కలుసుకోవడానికి పనికి రాదు. మిస్ప్లేస్ అయ్యి మోసగించబడద్దు. ఏ విషయాన్ని నేర్చుకున్నా ఇది నీ లైఫ్ జీవితం మొత్తం అనుసరించవలసినటువంటి విషయాలు అని నువ్వు నేర్చుకోగలగాలి. నేను 4 రోజులు నమ్ముతానండి, 4 రోజులు బైబిల్ చదువుతానండి, 4 రోజులు ధ్యానం చేస్తానండి, ఇదన్నీ కుదిరే ప్రసక్తి కాదు. నీ పిచ్చి ఫోన్లు పక్కన పెట్టి దేవునితో గడపడం నేర్చుకోవాలా. వాక్యం చెప్తున్న నేనైనా మీరైనా సరే, ఎవరైనా సరే, నాకేం సపరేట్ కొలతలే ఉండవు. ఒకవేళ నేను అద్భుతంగా ప్రసంగాలు చేయొచ్చేమో. కనుక కొంచెం జ్ఞానంగా ఈ విషయాలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందాం. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. చదవండి నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటూ వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు చదువునానా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. ఇప్పుడు చూడండి, ఇక్కడ రిలేషన్షిప్ ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, మనం వేరు కాదు. నేనేమంటున్నానంటే, ఒక మాట వినేటప్పుడు ఆ మాట వెనక మనతో దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేసుకోగలగాలి. ఇప్పుడు నీ హృదయంలో ఒక రిలేషన్ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ రిలేషన్ నీకేం చేస్తుందంటే సహాయం చేస్తుంది. దుష్టుడు నిన్ను ముట్టకుండా సహాయం చేస్తుంది. పాపం నిన్ను ముట్టకుండా సహాయం చేస్తుంది. ఏ వ్యాధి రోగము నిన్ను దేవుని ఆరాధించకుండా అడ్డుపడే సామర్థ్యం ఉండదు. ఈ రోజున నేను అంతంతసేపు కూర్చోలేనండి, నా వల్ల కాదని. నువ్వు 24 గంటలు నీ జీవితంలో ఏం కూర్చుంటున్నావు, ఏం పడుకుంటున్నావు, ఏం లెగుస్తున్నావు? వాట్ హ్యాపెన్ టు యూ? నీకు అడిదిరిగి వచ్చేపాటికి దేవుని సన్నిధిలోనే కూర్చోలేకపోతున్నాను. ప్రార్థన చేయండి. అందరికీ కుర్చీలు కొందామని చూస్తున్నాను. ప్రతి కుటుంబం 10 కుర్చీలు కొనండి. కుర్చీలు వద్దంటావా? కిందే న్యాయం అంటావా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో. ఇప్పుడు చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. సేమ్, నేను కూడా మిమ్మల్ని అలాగనే ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఇప్పుడు చూడండి, ప్రేమ యందు నిలిచి ఉండాలట. నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? మీకు గత కాలంలో నేను 2వ అధ్యాయం ముగింపులో చాలా టాపిక్స్ చెప్పాను నేను ఈ విషయాల్లో. రాకడలో ఆయన యందు నిలిచి ఉండుడి అని రాయబడింది. నిలిచి ఉన్నారు. ఆయనతో నిలిచి ఉన్న వ్యక్తి మాత్రమే రాకడను ఎదుర్కొంటాడని 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28లో ఆ మాట మనం చదువుకున్నాం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక. ఇప్పుడు చూడండి, ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఇప్పుడు చూడండి, ఆయన యందు నిలిచున్న వాడికే రాకడలో ఆయన ఎదుర్కొనే సిద్ధపాటు ఉంటది. ఏ వచనాలన్నా చూడండి, మనము తండ్రితో కుమారునితో ఎప్పుడూ నిలిచుంటున్నాం. ఇదే మనకు జీవమునిచ్చేది.
ఇప్పుడు మీరు బతికొండంగా చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్య జీవం గలవారమనే రక్షణ స్థిర నిశ్చయిత నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే నీకు తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీకు ఎల్లప్పుడూ సహవాసం ఉంటుంది. ఈ సహవాసంలో నీకు నాకు అనుగ్రహించబడేది ఏంటంటే సంతోషము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ నీవు ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టిఫిన్ చేసినప్పుడు కాఫీ తాగినప్పుడు ఒక సంతోషాన్ని నువ్వు అనుభవించినప్పుడు నీ మనసు దేని మీద ఉంటుంది? మరలా 5 స్టార్ హోటల్కి వెళ్ళి మరలా ఆ టిఫిన్ కాఫీ తాగితే నాకెంతో తృప్తిగా ఉంటుంది. అంటే నువ్వు గుర్తుపెట్టావు, అక్కడ నువ్వు తృప్తి పడినట్టు. నేనేమంటున్నానంటే ఈ సహవాసంలో తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధులతోనూ సంఘముతోనూ సహవాసంలో నీకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. నువ్వు గ్యాప్ దొరికితే నువ్వు ఎక్కడికి ఉండాలని కోరుకుంటావు అంటే నువ్వు గ్యాప్ దొరికితే దేవునితో సంతోషించాలని కోరుకోవాలి. నువ్వు కూర్చున్నా, నుంచున్నా, లేచినా, నడిచినా, నువ్వేది తలంచినా నీకు ఎక్కడ సంతోషం దొరుకుతుందో గమనించుకొని బ్రతుకుతావు. ఇప్పుడు చాలా మంది దీన్ని ఏమంటావు నాన్న, రిసార్ట్స్కి వెళ్తారు, పిక్నిక్లకి వెళ్తారు, అదేంటో మామిడి తోటలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటారు. అక్కడ ప్రశాంతంగా ఉంటుందండి. కృష్ణానది ఒడ్డు పక్కన ఆ నది చల్లటి గాలి వస్తూ ఉంటుంది. అక్కడ ల్యాండ్ తీసుకొని అక్కడ కట్టుకుంటారు. ఎందుకని? వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. ఆ పాట కూడా రాసింది కదా, ఏం పాట అది? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఆలోచించండి, సంతోషం వెనక ఏం జరుగుతుంది? చింతలన్నీ తీరిపోతాయి. నీకున్న భయము, దిగులు అన్నీ కూడా తీరిపోతాయి. గుర్తుపట్టగలిగావా? అందుకనే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనం చదువునానే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. మన సంతోషము పరిపూర్ణమౌటకై. ఇప్పుడు చూడండి, మన సంతోషము పరిపూర్ణమౌటకై ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఇప్పుడు చూడండి, ఉత్త సంతోషం కాదు. రిమైండ్ ఇట్, జ్ఞాపకం చేసుకోండి. ఉత్త సంతోషం వేరు. లోకం కూడా నీకు సంతోషాన్ని ఇస్తుంది. గుర్తుపట్టారా? లోకం కూడా నీకు సంతోషం ఇస్తుంది. దట్స్ ఆల్ టెంపరరీ. తర్వాత నీకు బోరు కొట్టేస్తుంది, తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆయనతో పరిశుద్ధాత్మతో అంటే జీవాధిపతి అయిన దేవునితో నీకు సహవాసం ఉన్నప్పుడు ఆయన నీకు అనుగ్రహించేది ఏంటంటే ఒక గొప్ప సంతోషం. ఆ సంతోషం పరిపూర్ణమైన సంతోషం. పరిపూర్ణత అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు. అంటే నీ హృదయానికి, నీ తలంపులకి, నీ మీద నేరారోపణ మోపుతున్న నీ మనస్సాక్షికి సమాధానపరిచి నీకు సంతోషాన్ని ఇచ్చేది ఎవరో తెలిసినా? ఈ భూ ప్రపంచంలో దేవుడైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకో తెలిసిన? నీ హృదయాన్ని, అంతరంగాన్ని నిర్మించింది ఆయనే. నీ అంతరంగాన్ని నిర్మించి నీ అంతరంగంలో ధర్మశాస్త్రాన్ని ఒక ముద్రగా ఉంచింది ఆయనే. నువ్వు దేవుని కట్టడలను మీరినప్పుడు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపి నిన్ను పట్టించుకొని నీతో మాట్లాడి నిన్ను గద్దించేది మనస్సాక్షే. మనస్సాక్షిని కంట్రోల్లో పెట్టగలిగిన శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది.
నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా నిన్ను ఆపగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. అందుకనే ఆయన పరిపూర్ణమైన సంతోషము నీకు దొరికేది ఆయన దగ్గరే. అదే నీకు జీవాన్ని ఇస్తుంది. బ్రతుకుండగా నీకు జీవాన్ని ఇచ్చేది అదే. గుర్తుపట్టగలుగుతారండి? అందుకని మనం 3:19 నుంచి ఒకసారి గుర్తు చేయనా ఆ మాటలు చదవండి. ఇందువలన 1 యోహాను పత్రిక 3:19 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఈ విషయాన్ని లాస్ట్ సండే నేను చాలా వివరంగా ప్రభు మాట్లాడాడు మనందరితో. మన హృదయముల కంటే ఎందుకు అధికుడు ఆయన? కారణం ఏంటి? హీఈస్ ద క్రియేటర్. నీ హృదయాన్ని సృష్టించిన వాడు. హృదయం అన్నా మనసు అన్నా అంతరంగం అన్నా ఒకటే అర్థాన్ని ఇస్తుంది. మనసు మార్చుకుంటున్నారు కానీ మనసు నూతన పరచబడతలా. ఇక్కడ దిక్కుమాలిన జబ్బదే. దేవుణ్ణి నమ్మాను, నేను మనసు మార్చుకున్నాను, బ్రతుకు మార్చుకున్నాను అంటున్నారు, కానీ ఏం కలిగి లేరు వాళ్ళు. ఆలోచించారా? ఒక సంపూర్ణతను కోరుకుంటున్నాడు. విశ్వాసం ఉంచటం కాదు, విశ్వాసంలో సంపూర్ణత కావాలి. పరిశుద్ధ జీవితం చేయటం కాదు, పరిశుద్ధతలో సంపూర్ణత కావాలి. నీతిగా బ్రతకడం కాదు, నీతిలో సంపూర్ణత కావాలి. ఒక సంపూర్ణతని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో మనం విశ్వసించినప్పుడు ఆయనలో ఉన్న పరిపూర్ణతను మనకిస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థనలో ఈ ప్రార్థన ఉంటుందండి. ఈ సంపూర్ణత కొరకు ప్రార్థన చేస్తావా? ఏం జీవితాలో ఏంటో మరి. నీ ప్రార్థన ఏంటో యేసయ్యకి తెలియాలిక. ఏం అడుగుతున్నామో, ఏం పొందుకుంటున్నామో, ఏం సంపాదించుకుంటున్నామో అర్థం కావట్లా. భక్తిని ఎక్కడ చూస్తున్నాడంటే పెద్ద పెద్ద బిల్డింగుల్లో, కారుల్లో. దైవజనుల్లో అయితే ఇక ఫ్రెంచ్ గడ్డాలు, మీసాలు, కోట్లు, సూటుల్లో చూస్తున్నారు భక్తిని. యు ఆర్ ఎ ఫూల్. ఇలాంటి విషయాల్లో నువ్వు గినక చూస్తే నువ్వు ఒక ఫూల్ అయిపోతావు. నేనేమంటానంటే ఒక సంపూర్ణ నిశ్చయతలో నిన్ను నడిపించే ఒక పరిశుద్ధుల చేతికి నీ ఆత్మ అప్పగించబడిందా? నమ్మేవా అసలు? గొర్రె కషాయోని నమ్మినట్టు మోసగిస్తున్న దుర్బోధకులకు అప్పగించుకొని ఎంత హై స్టాండర్డ్లో బ్రతుకుతారంటే నా ఊహకు అందటం చాలా కష్టంగా ఉందండి. నీ మనస్సాక్షిని ఈ రోజున మనం చంపేసి అది పని చేయకుండా కూడా చేయగలుగుతాం. అందుకని వాక్యం చెప్తుంది నీ హృదయముల కంటే అది కూడా ఆయన. అందుకని అది కూడా ఉండి ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు. అక్కడ ఆపలా. అది కూడా అనే మాట దగ్గర ఆపలా. ఎరిగి ఉన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు ఏ ఆలోచిస్తున్నావో, ఏ నిర్ణయం చేసుకుంటున్నావో, ఏ తలంపు కలిగి ఉన్నావో అన్ని దేవుడు స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. ఏం సమాధానం చెప్తావు? వాక్యంలో లేని ప్రేరేపణ నీ హృదయంలో ఎందుకు పుడుతుంది? వాక్యములో లేని సంగతులు నీ మనసును ఎందుకు రేపుతుంది? ఆలోచించారా? వాక్యంలో దేవుడు చెప్పని పద్ధతుల్లో నీ మనసు ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? నువ్వు దేవుని ద్రాక్షావల్లిలో అంటుకట్టబడాలి. ఆ ద్రాక్షావల్లిలో అంటుకట్టబడితే ఆ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి విశ్వాసము, నీతి, పరిశుద్ధత, దేవుని కొరకు బ్రతికే జీవితం, ఇవన్నీ కూడా ఆ అందులో ఉంటాయి. ఆ ద్రాక్షావల్లిలో నువ్వు అంటగట్టబడినప్పుడు ఆ తీగలలో నీలో నుంచి చక్కగా ప్రవహించి పారతాయి. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నానండి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా చాలా నష్టపోతారు. నేను చెప్తున్నాను. హృదయముల కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు. చూసారా ఆ మాటను కంటిన్యూస్ ని ఎలాగ తీసుకొచ్చాడా?
నీ సంకల్పంలో ఏది ఉన్నా లేఖనాలలో ఉన్నదై ఉండాలి. నిన్ను నడిపించేది ఏదైనా దేవుని వాక్యములో ఉన్నదై ఉండి తీరాలి. ఎందుకంటే ఆ వాక్యము ద్వారానే నీకు జీవము ఇవ్వబడింది. ఏ వాక్యాన్ని నమ్మవో ఆ వాక్యాన్ని నమ్మనప్పుడు నీకు నచ్చినట్టుగా 2 వాక్యాలు నమ్మి నీకు నచ్చని 2 వాక్యాలు నమ్మకుండా ఉంటావో దేవుని జీవం ఉండకపోగా భ్రమపరుచు చీకటి నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటది. నేను 10 ఆజ్ఞల్లో 2 నమ్మానండి, 2 అనుసరించాను కాబట్టి నాకు దేవుడు అంతా అర్థమైపోయింది, నేను సంపూర్ణత లేకపోయినా నాకు పర్వాలేదు అనుకోవద్దు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఒక సంఘంతో ఏమని మాట్లాడుతుంటే నీవు సంపూర్ణుడు అవ్వాలి, నీ ఆనందం సంపూర్ణతకు రావాలి. అంటే సంపూర్ణతను అడ్డగించే సామర్థ్యం దేనికి ఉండదు. ఈ రోజున మనసు మార్చుకుంటున్నారు అంతే. సంపూర్ణతకి మనసులో దేవుని వాక్యములో ఉన్నటువంటి సంపూర్ణతకి ఎదగటానికి సిద్ధపడతల్లా. ఎవరిని అడిగినా నేను మనసు మార్చుకున్నానండి, మనసు మార్చుకున్నాను. మార్చుకోవటం కాదు, మార్చుకున్న తర్వాత ఒక సంపూర్ణతకు నువ్వు నడిపించబడాలి. ఉందండి. దాని సంగతులు నువ్వు ఆలోచించకపోయినా, నువ్వు విన్న వాక్యముల గురించి నువ్వు ఆలోచించకపోయినా, నువ్వు కడుపు నిండా తిని ఫ్యాన్లు వేసుకొని హాయిగా నిద్రపోతావు. దైవజనుడికి ఈ విషయాలన్నీ ఒక గ్రహింపునిచ్చి ఆత్మ తీసుకొచ్చి మీకు వివరంగా పంచిపెడతా ఉంటది. ఇప్పుడు నేను ప్రకటించే ప్రకటన వెనక నా జీవితం ఈ సంపూర్ణతలో లేదనుకోండి, మీకు కూడా ఈ ఫలాలు రావు. నేను నమ్మితే ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత మీకు కూడా పంచబడిద్ది. తండ్రి దగ్గర ఉంటే పిల్లలకు ఆస్తి పంచవచ్చు, తండ్రి దగ్గర లేనప్పుడు మీకెక్కడి నుంచి పంచిపెడతాను? ఈ రోజున సంఘాల్లో వాక్యము చెప్పని నామకార్థమైనటువంటి మాటల చేత, గారడీల చేత సంఘములను మోసం చేస్తూ దర్జాగా పోషించబడుతూ ఎంత దారుణంగా మోసం చేస్తూ సంఘాలను నడిపిస్తున్నారంటే అంత దారుణంగా జరుగుతున్నాయి. మీకా గ్రంథం ధ్యానం చేసుకుంటున్నాం. మీకా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అధిపతులతో సహా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ విషయం ఏంటి చెప్పనా, వాళ్ళు వాళ్ళ లైఫ్ షెడ్యూల్ అన్నిటిలో అక్రమం చేత, తమ స్వార్థం చేత సంపాదించుకొని ఎంతమందినైనా మోసం చేస్తూ పైపెచ్చి వాళ్ళు ఏమంటారు తెలిసిన, మేము మొరపెట్టాం, మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారు. ఈ రోజున భక్తి అంతా అలానే ఉంది. మేము మనసు మార్చుకున్నాం అని చెప్పుకుంటున్నారు, కానీ సంపూర్ణతకి ఎదగటం లేదు. భక్తిలో జరిగేటువంటి మోసం అదే. ఇప్పుడు యోహాను దగ్గర, ఇప్పుడు యోహాను సువార్తలో మనం ఇక్కడ 10వ వచనం కూడా కంటిన్యూ చేయనా, 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15:9-10 కంటిన్యూ చేయి, లేకపోతే మళ్ళీ ఒకసారి చదువు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ మంచిది, ప్రేమిస్తున్నాను. నా ప్రేమ యందు నిలిచియుండుడి. మీరు ప్రేమ యందు నిలిచి ఉండండి. నా తండ్రి ఆజ్ఞలు గైకొని. ఇప్పుడు చూడండి, ఇది మొట్టమొదటిది 7 లక్షణాల్లో మనం నేర్చుకున్నది ఆజ్ఞను గైకొంటాం, అంటే ఆయన మాట వింటాం. మొట్టమొదట నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము, తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, ఇది ఫస్ట్ లక్షణం. మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. 11వ వచనం కూడా చదువునానా. మీ యందు నా సంతోషము ఉండవలెనని. ఇప్పుడు చూడండి, దేవుని సంతోషం మనలో ఉండాలి. చదువునానా. మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. ఇప్పుడు చూసారా, సంతోషించడం కాదు, సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోహాను చెప్పిన మాట ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు యొక్క బోధలో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ.
మొదటి అధ్యాయం 4వ వచనంలో మన సంతోషం పరిపూర్ణమగుటకు అని రాశాడు యోహాను. ఈ మాట ఎక్కడిది? యేసుక్రీస్తు ఆయన తన సంతోషాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. నేనేమన్నానంటే, ఇప్పుడు ఈ సంగతులు మనలో ఉన్నవా? ఏ రోజు చూసినా నీకేదో అయిపోయినట్టు, నువ్వు భ్రమపరచబడుతూ, మోసగించబడుతూ, దిగులతో బ్రతుకు. అసలు దిగులతో బతికేవాడు ఎట్టి పరిస్థితుల్లో అతడు విశ్వాసే కాదు. మరణమైన, వ్యాధులైన, రోగాలైన, వస్త్రహీనతైన, దిగంబరత్వమైన ఏది కూడా నా యేసు క్రీస్తులో నుండి నన్ను వేరు చేయలేదు. ఆనందించండి, ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి అని వాక్యం చెప్తుంది. ఈ రోజున నీకు ఉద్యోగం వస్తే ఒక బాధ, ఉద్యోగం రాకపోతే ఒక బాధ, నీకు మేలు జరిగితే ఒక బాధ, నీకు మేలు జరగకపోతే ఒక బాధ. యు ఆర్ ఏ ఫూల్. కారణం ఏంటో తెలిసిన? నీలో ప్రభునందు ఆనందించే ఆ సంతోషంలో పరిపూర్ణత లేదు. ఇప్పుడు ఏముంది? ఉద్యోగం వస్తే దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రార్థన చేశాడు కాబట్టి నేను అమెరికా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకున్నాను, అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చిందని అంటారు. నేను అంటానంటే, అన్ని జనులు ప్రార్థన చేయకపోయినా అమెరికాలో ఉద్యోగం రాలేదా అండి? రాలేదా? వచ్చిందిగా. మరి ఆడే ప్రార్థన చేయలేదుగా. ఇతరుల విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఏంటో తెలిసిన? సంపూర్ణత. బరాంద నమాషబాలా తుడమాకనందుడా, సంపూర్ణతను గుర్తుపెట్టుకోండి. అన్ని జనులకి, క్రైస్తవులకి తేడా ఏంటి? సంతోషంలో పరిపూర్ణత. నీకు శ్రమ కలిగిన, అనారోగ్యాలు వచ్చిన, యోబు పిల్లలు మొత్తం చనిపోయినా, పనివారు చనిపోయినా, తన కలిగిన ఆస్తి అంతా పోయినా, యోబు ప్రభునందు పరిశుద్ధత యందు ఆనందిస్తూ ఉంటాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను. ఈ రోజున మన భక్తిలో ఏమి లేదంటే సంపూర్ణత లేదు. ఇప్పుడు వాక్యం చెప్పేది అదే. నా సంతోషం మీలో పరిపూర్ణం అవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మన మనస్సాక్షి ఒక సంపూర్ణతను కలిగి ఉందండి. ఏమో నేనేం ఆలోచించుకోలేకపోతున్నాను, బాధపడుతున్నాను. మూలవాక్యంలోకి వెళ్ళినానా? 3వ అధ్యాయం 19 కంటిన్యూ చేయనానా? అది కూడా ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందాము. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట తప్ప, దేవుని దగ్గర తప్ప మన హృదయానికి సమాధానం వచ్చేది ఇక ఎక్కడ వేరే ప్లేస్ లేనే లేదు. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా నువ్వు అటు తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని కొమ్మరించుకుంటేనే, హృదయముల కంటే అధికుడు గనుక ఆయన వచ్చి నీ హృదయాన్ని సమాధానపరచగలడం. కరువుందా? కరువులో కూడా దేవుని ప్రేమించే హృదయాన్ని, దాన్ని సంపూర్ణత అంటారు. పాత నిబంధన పరిశుద్ధులు కానీ, కొత్త నిబంధన పరిశుద్ధులు కానీ యేసుక్రీస్తు అనుగ్రహించిన భక్తిలో, విశ్వాసంలో సంపూర్ణులై బ్రతికారు. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? సంపూర్ణత లేదు. మనందరం మనసు మార్చుకున్న వాళ్ళమే, కానీ ఏమి లేదు. అర్థమవుతుందండి? సంపూర్ణతకి ఎదగటల్లా, ఆయనతో సమానమైన సంపూర్ణతకి సమానంగా ఎదగటల్లా. ఏది జరగకపోయినా భయం. సేవకునికైతే దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు సంచిలో 2 వస్తువులు తీసుకొని వెళ్ళక్కర్లా. కూలోడు, పనివాడు జీతానికి పాత్రుడు, నువ్వు వెళ్ళు. 2 జతలేం పెట్టుకో అక్కర్లా. నీకు కావాల్సిన నీ తండ్రికి తెలుసు, నీకు ఇస్తాడు, పో. ఈ రోజున అడ్వర్టైజ్మెంట్లు, దిగులు, పిల్లలు, జనం, మనుషులు, ఆడు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, టెన్షన్. దేవుడు నీ చేత సేవ చేయించాలి, నువ్వు చెయ్యొద్దు. సేవ పాస్టర్ చేయకూడదు.
దేవుని ఆత్మ దైవజనుడి చేత చేపించాలి. అప్పుడు ఏముంటుంది తెలిసిన సంపూర్ణత ఉంటుంది సేవకుల్లో. సేవకుడు ఎవరున్నా లేకపోయినా లెక్క చేయడు. విశ్వసించడానికి సిద్ధపడేవాడిని కాపాడుకుంటాడంతే. ఎందుకు? వాళ్ళు బ్రతుకుండగానే జీవము కలిగిన జీవితం, జీవము నిత్య జీవానికి కావలసిన లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి కనుక వాళ్ళు ఇది లేదు అది లేదని చెల్లించరు, అద్భుతం జరగలేదని చెల్లించరు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు దేవుని ఎదుట. ఒకరోజు నా యాత్ర నేను ముగించుకుంటాను. అర్థమైందండి? ఒకరోజు నా యాత్ర నేను ముగించుకుంటాను. నేను ధైర్యంగా నా తండ్రిని నేను ఎదుర్కొంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా మనల్ని మనం విమర్శించుకోకపోతే నష్టపోతాం. కంటిన్యూ చేయనా? సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయములు ఏ ఏ విషయంలో దోషారోపణ చేయను ఆయా విషయములలో మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇది మూడో అంశం. ఇవన్నీ నేను గత కాలంలో చెప్పేశాను నేను ఆల్రెడీ. ఒకటి, దేవుని ఆజ్ఞతో కూడా ఆయన మాట విని నడిపించబడ్డం. రెండవది, నిర్మలమైన హృదయం, మంచి మనస్సాక్షి కలిగి కడగబడిన హృదయం కలిగి ప్రవర్తించడం. మూడవది, ధైర్యము కలిగి ఉండడం. ఎప్పుడు నీ మనసుకు ధైర్యం వస్తుంది? నీలో ఉన్న కల్మషం మొత్తం కడగబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు, దేవుడు నీ హృదయంలో ఉన్న దిగులు చింతను తీసేసినప్పుడు నీ హృదయం నెమ్మది పొందుతుంది, సమాధానం పొందుతుంది. ఇప్పుడు దానియేలు హృదయం ఎలాగున్నట్టు? సింహాల బోన్లోకి వెళ్ళిన తన హృదయం సమాధానముతో ఉంది, సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. ఈ రోజున చిన్న రోగం వచ్చి నిన్ను బెదిరితే చంచలమైపోయి ఇంకేముందో నేను చచ్చిపోతున్నాను, అయిపోతుంది, నా లైఫ్ అయిపోయింది. ఎవరు చెప్పాడు నీకు? బెదిరించు వాటికి నువ్వు బెదిరిపోతున్నావు అంటే నీ హృదయం కడగబడలా. భయం నీలో ఇంకా పోలా, దిగులు నీలో ఇంకా పోలా. ప్రభుని బట్టి ధైర్యంగా ఉన్నారు అపోస్తులు. వస్త్రహీనతలో ధైర్యంగా ఉన్నారు, సింహాల మధ్య ధైర్యంగా ఉన్నారు, అగ్ని జ్వాలల మధ్య ధైర్యంగా ఉన్నారు. నీకు చిన్న రోగం వస్తే చంచలం అయిపోతావు, తలకిందులు అయిపోతావు, ఇంకేముంది నాకేదో అయిపోయిందని. ఏండి? బెదిరించు వాటికి బెదిరిపోయి దిగులు చింతతో బ్రతుకుతున్నావంటే నీ హృదయం ఇంకా కడగబడలా. యేసు రక్తం ఇంతవరకు నిన్ను కడగలా. కడిగిన వాళ్ళకి ధైర్యం ఉంటది. ఇప్పుడు మన పిల్లలు పాపం చేశారనుకోండి, ధైర్యంగా తల్లిదండ్రుల దగ్గరికి ఎదురుగా రాగలుగుతారా? రాలేరు. ఎందుకంటే పాపము నీ మీద నేరారోపణ మోపుతూ ఉంటది, దోషారోపణ చేస్తూ ఉంటది. అంటే నీ హృదయం ఇంతవరకు కడగబడలా. అంటే నువ్వు ఇంతవరకు ఏం చేస్తున్నావు తెలిసిన? నీ హృదయం కడగపడకపోయినా నటిస్తున్నావు, వేషధారి అయిపోయావు. వేషధారణ యొక్క జీవితం చేత నడిపించబడుతున్నామనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కడగబడిన హృదయాలు, ప్రోక్షించబడిన హృదయాలు కలిగిన వాళ్ళు ఎలాగుంటారో తెలిసిన? ధైర్యంగా ఉంటారు. ఏ స్థితిలోనైనా దేవుని స్తుతించడం మానరు, పరిశుద్ధుల సహవాసం మానరు. అందుకని ఆదిమ సంఘానికి సహవాసమందును ప్రార్థన యందును. ఇప్పుడు నాలుగో విషయం మనం నేర్చుకోబోయేది అదే, ప్రార్థన. ప్రార్థనలో స్థిరంగా ఉండడం. 22వ వచనం కంటిన్యూ చేయనా? మరియు ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పటి వరకు 3 విషయాలు కొంచెం రిమైండ్ చేశాను నేను. ఒకటి, ఆయన ఆజ్ఞలు గైకొనడం. రెండవది, మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా కడగబడిన సంపూర్ణ హృదయం కలిగిన వారిగా ఉండటం. మూడవది, ధైర్యం కలిగి ఉండడం. ఇప్పుడు 4వది మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నాం? చదువున్నాను. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు. ఇప్పుడు చూడండి, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను. ఇప్పుడు అడగటం ఏంటి?
మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన వలన అది మనకు దొరుకును. అడగటం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. ఏమనండి మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. నాలుగవది, ప్రార్థన జీవితంలో నువ్వు నిలకడగా ఉండాలి. అంటే నీ లైఫ్ లాంగ్. నేను ముందలే చెప్పాను, ఒక వాక్యం వచ్చి నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం మీద నీ నిర్ణయం లైఫ్ లాంగ్ ఉండాలి. 10 రోజులు, నెల రోజులు, 20 రోజులు చేసేది కాదు అది. లేకపోతే నీకు కుదిరినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది కాదు. ఏ సమయంలోనైనా 24 hours నువ్వు జీవము గల దేవుని విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయం కలిగి స్థిరమైన ప్రార్థనా జీవితం కలిగిన వారై ఉండాలి. ఈ స్థిరమైన ప్రార్థనా జీవితం ఎలాంటి జీవితాన్ని నీకు ఇస్తుందో తెలిసిన లూకాసు వార్త 21:36-35 చూడండి నాన్న. రాబో వీటినెల్లా తప్పించుకున్నట్టుకు శక్తి కలిగిన వారగున్నట్లుగా 36. కాబట్టి లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, జరగబోయే భూమండలం మీద జరగబోయే వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడు, మనుష్య కుమారుని ఎదుట, దేవుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ప్రార్థన చేయి. ఎప్పుడెప్పుడు నీ లైఫ్ లాంగ్ ప్రార్థనలో గడపాల్సిందే. మెలకువగా ఉండండి చెప్పాను. గమనించారా? మెలకువగా ఉండి నీ లైఫ్ లాంగ్ రాబోయే ఉగ్రత నెల్లా. ఇప్పుడు నీకెందుకు భయం ఉంటుంది? భయపడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన? యేసయ్య రక్తం నీ హృదయాన్ని కడగల. సమాధానం నీ హృదయానికి ఎందుకు లేదో తెలిసిన? యేసు రక్తం నిన్ను కడగల. నిన్న మా ఇసాకు ఉరుములు వస్తుంటే భయపడిపోయాడు, ఉలికి పడిపోయాడు. పిరికోడు నరకంలో ఉంటాడని డిక్లేర్ అయిపోయింది. సురేష్ అయ్య పిరికోడు నరకంలో ఉంటాడంట. అంటే పిరికితనాన్ని నీ హృదయంలో కడగలా దేవుడు. ఇంకా మరి నువ్వు ఏం ప్రార్థన చేస్తావు? నీకేం అర్థమైంది? ప్రభు అంటాడు, ఇప్పుడు కాదు, నీకు రాబోయే ఉగ్రతను కూడా నుంచి తప్పించేది ఏంటో తెలిసిన? ప్రార్థనా జీవితం. ఇప్పుడు సంఘం ఏం అడగాలో తెలిసిన? సంఘం ఎక్కడ కనపడాలో తెలిసిన? ఎప్పుడు చూసినా ప్రార్థనలో గడపాలి. రక్షించబడిన వాడు ఎక్కడ ఆనందం పొందుతాడు తెలిసిన? ఎక్కడ సంతోషం పొందుతాడు తెలిసిన? దేవుని ఆరాధించడంలో సంతోషిస్తాడు, ప్రార్థించడంలో సంతోషిస్తాడు, ఉపదేశాన్ని వినటంలో సంతోషిస్తాడు, ఉపదేశంలో కోరుకున్న జీవితంలో సంపూర్ణతకి ఎదగటంలో సంతోషిస్తాడు. ఉందండి. ఇప్పుడు మన సంతోషం ఎటువంటి తెలిసిన? నీ పేరు గొప్ప కావాలి, నీకు విలువ ఇవ్వాలి, నువ్వు దేవుని ప్రేమించినప్పుడు నీకు అద్భుతమైన గొప్ప ఉద్యోగం రావాలి, నువ్వేమాత్రం కష్టపడకూడదు. ఇవ్వండి వాళ్ళ సంఘాల్లో నేర్పేటి. మళ్ళీ వీటికి ఒక సాక్షికాలు. ఎంత దారుణంగా ఉన్నాయంటే సంఘాలు ఈ రోజుల్లో. బాధ తప్ప ఏముంటలేదు సురేషయ్య, బాధ తప్ప ఏముంటలేదు కొడుక. దేనందు ఆనందించాలో తెలియటల్లా సంఘానికి, దేనిలో సంపూర్ణులు అవ్వాలో తెలియటల్లా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 22 మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ మొదట వచనానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? ఆజ్ఞలు గైకొనకుండా మొదట ప్రారంభించిన ప్రారంభం చాలా విలువైంది. 7 సంపూర్ణతలో ఆజ్ఞలు గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీకు రక్షణ స్థిర నిశ్చయిత నీకు అనుదినం నీకు ఇచ్చేది వాక్యాన్ని గైకొన్నప్పుడే వస్తుంది. దేవుని వాక్యం గైకొనకుండా నీకు రక్షణ స్థిర నిశ్చయిత రాదు. ప్రతిరోజు ప్రాసెస్ అండి ఇది. ప్రతిరోజు నువ్వు బ్రతకడానికి అన్నం కూరలో ప్రతిరోజు నువ్వు స్నానం చేయాలి, లేకపోతే కంపు వచ్చేస్తుంది. ప్రతిసారి జుట్టు పెరిగినప్పుడు కత్తిరించుకోవాలి, లేకపోతే సుడులు కట్టి కంపు కొట్టేస్తుంది తల. గమనించారా? అంటే ప్రతి దినము నువ్వు కడగబడుతూ ఉండాలి. నీ హృదయాన్ని కల్మషం తోచకుండా ప్రతి దినము అన్ని విషయాల్లో కడగబడుతూ ఉండాలి. ఎంతవరకు అర్థమవుతుంది? అందుకని ఆయన ఏమంటున్నాడు?
ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నావు గనుక, ఆజ్ఞలు గైకొంటూ దేవునికి ఇష్టమైంది గనుక, ఇష్టమైన ఆజ్ఞను గైకొన్న తర్వాత నీ ప్రార్థనా జీవితం చెల్లుద్ది దేవుని దగ్గర. నువ్వు దేవుని సన్నిధిని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఈయన కుక్కలాగా ఆ ఇంటికి ఆ చుట్టాలు ఈ చుట్టాలు, ఆ బంధువులు ఈ బంధువులు, నా మనసు దేవునికి తెలుసులని నీ సోది ప్రసంగాలు చేసి నీ మనస్సాక్షి నువ్వు పాడు చేసుకొని నాశనం అయిపోతూ పోతున్నావు. దేవుడు చెప్పాడు పరిశుద్ధుల సహవాసమందు అని రాయబడింది. అక్కడ మెన్షన్ చేశాడు. నువ్వు ఊరూరు తిరిగి నీ చుట్టాలకి బంధువులకి నీ పిల్లలకి నీ బంధువుల దగ్గరికి ఊళ్ళో చుట్టూ తిరిగి సంఘాన్ని మానేసి పరిశుద్ధుల సహవాసాన్ని మానేసి ఎప్పుడు నీ ప్రార్థన చెల్లిద్ది? ఎప్పుడు చెల్లిద్దండి? ఆయన దృష్టికి ఇష్టమైనవి నువ్వు చెయ్యాలా. ఆయన ఆజ్ఞల్లో గైకొనాలా. ఆయన ఆజ్ఞల్లో ఏముంది? పరిశుద్ధుల సహవాసాన్ని. సండే ప్రార్థన వదిలేసి నువ్వు చుట్టాల ఊర్లకేంటి? నియమకు కూటం వదిలేసి నువ్వు చుట్టాల బంధువుల ఊర్లేంటి? నీ కొవ్వు ఎంతవరకు కడగబల్లా. ఏం చూసుకొని కొవ్వుతో బ్రతుకుతున్నావో అది మొత్తం దేవుడు తీర్పు రోజున కడుగుతాడు, గుర్తుపెట్టుకో. నీ కొవ్వు నిన్ను తీసుకెళ్లి నిత్య నరకాగ్ని గుండంలో నిన్ను బంధిస్తుంది, గుర్తుపెట్టుకో. భయం లేదు, భక్తి లేదు. ఈ ముచ్చట్లాడే ప్రసంగాలు అనుకుంటున్నారా? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నావు గనుక, అప్పుడు ఏమని అడుగుతున్నాడు? మనమేమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకుతుంది. దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ ప్రేయర్ లైఫ్. అప్పుడు ఆయనకి ఇష్టమైన జీవితం నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అసలు గుడికి వెళ్ళడం మానేస్తావు, సహవాసం మానేస్తావు, ప్రార్థన జీవితం మానేస్తావు. నీకు నచ్చితే కుదిరితే వస్తావు, లేకపోతే రావు. నీ భర్త వద్దంటే ఆగిపోతావు, నీ భార్య వద్దంటే ఆగిపోతావు, మనుషులు పిలిపోతే ఆగిపోతావు. దేవుని ప్రేమించడం నీకు చేత కాదు. ఏమి లేదండి, అంత్య దినాల్లో తమ్మును తాము మోసపరుచుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు 22వ వచనంలో ఏమంటాడు ఆయన? మీరు నా నామమున, అంటే పరిశుద్ధత. ఆయన నామం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధపరచబడాలి. ఆయన సంతోషం ఏంటి? పరిశుద్ధ జీవితమే. నీలో నుంచి ఆయన చూసినప్పుడు సంతోషిస్తాడు. పరిశుద్ధత నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఆజ్ఞలు గైకొంటే వస్తుంది. ఆయన వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం నువ్వు చేస్తే నీకు వస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టి నీ బ్రతుకులో నీకు నచ్చినట్టు బ్రతికి చచ్చిపోయి పరలోకి వెళ్ళిపోదాం అనుకున్నావు. నీ మనస్సాక్షి నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు అర్థం కావడానికి? ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? నాకేమో టైం లేదు. ఇది 4వది. హెబ్రీ పత్రిక 5:7 మీరు చదవక్కర్లేదు. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన ప్రాణమును రక్షించగలవానికి జీవము గల దేవునికి ఆయన విజ్ఞాపనలు యాచనలు చేస్తున్నాడు. ఆయన ప్రార్థన వెనక ఏమో తెలిసిన రక్షించబడాలి. ఏది రక్షించబడాలి? తన ఆత్మను, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆయన విజ్ఞాపనలు యాచనలు చేశాడు. ఇప్పుడు నువ్వు దేని కొరకు చేస్తావు? ఉద్యోగాల కోసం, పెళ్లిళ్ళ కోసం. ఏది కొరకు చేస్తావు? శరీర అవసరాల కొరకు. నిత్యము ఇదే పని. నీ ప్రార్థన మొత్తం ఈ చెత్త అడగటమే నీ జీవితంలో. నా ఆత్మను రక్షించుకోకపోతే, నా ఆత్మ రక్షించుకోవడానికి అంగలార్చాలి. ప్రార్థన జీవితం ఎందుకు ఇచ్చాడు? నువ్వు అడిగింది ఆయన చేస్తానని దేనికి? వాక్యానుసారంగా నడిచినప్పుడు, పరిశుద్ధ జీవితం నీలోకి వచ్చినప్పుడు నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా నీకు చేస్తాడు. అప్పుడు పరిశుద్ధత నీలోకి వస్తే నువ్వేమడుగుతావు తెలిసిన? నా ఆత్మ అనుదినము రక్షించబడాలి, నా హృదయం యేసు రక్తంలో అనుదినం కడగబడాలి, ప్రతి దినము నేను సంపూర్ణతకి ఎదగాలి, దేవుడిచ్చిన సంపూర్ణతలో నేను ఎల్లప్పుడూ కాపాడుకొని బ్రతకాలి. అర్థమైందండి? కంటిన్యూ చేయనా? ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. ఇప్పుడు చూడండి, నమ్ముకొని. ఇది 5వది. నమ్మకత్వం, విశ్వసించటం.
ఎప్పుడెప్పుడు నమ్మాలి? నీ లైఫ్ లాంగ్ నమ్మాలి. ఒకరోజు నమ్ముతాను, 2 రోజులు నమ్ముతాను, శ్రమ వచ్చినప్పుడు నమ్మను, ఇబ్బందులు వచ్చినప్పుడు నమ్మను, అది కాదండి. నీ లైఫ్ లాంగ్లో ఏ టైంలో చూసినా యేసుక్రీస్తునందు నువ్వు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞ ఏదనగా, చూడండి మళ్ళా మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఏది? ఒక్క ఆజ్ఞ విషయంలో నీ మనసు గనక కట్టబడితే 7 ఆశీర్వాదాలు నీలోకి వచ్చేస్తాయి. జాగ్రత్త. మళ్ళీ 23వ వచనం, ఆయన ఆజ్ఞ ఏదనగా కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించవలెనదే. చూడండి, ఆజ్ఞ లోపల ఏముంటదంటే ప్రేమ ఉంటది. 5వది విశ్వాసము. అన్నిటిలో నీకు సువార్త ప్రకటించబడినప్పుడు నీలో విశ్వాసం పుట్టాలి. సువార్త విన్నప్పుడు నీలో విశ్వాసం పుట్టాలి. ఆ సువార్త కూడా యేసుక్రీస్తుదై ఉండాలి. యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీలో క్రీస్తునందలి పరిశుద్ధత చేత, విశ్వాసము చేత నమ్మి నువ్వు బ్రతుకుతావు. కాబట్టి అప్పుడు చెప్తున్నాడు నీ ప్రార్థన కూడా ఆలకించబడుతుంది. అప్పుడు చెప్తున్నాడు నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతావు. 2వ ఆజ్ఞ, 2 ఆజ్ఞలు కొత్త నిబంధనలో. 1, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. 2వది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఎవరు అనేది మనం 3వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒక ఆజ్ఞ మీరితే చాలండి, నువ్వు 100 పాపాలేం చేయక్కర్లా. దేవుడిచ్చిన ఆజ్ఞలో 1 మీరితే చాలు. నా సమయం అయిపోతుంది, నేను ముందుకెళ్ళాలి. 6వది, అక్కడ దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. 23వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకరు ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? మనందరం కూడా ప్రేమకు గుర్తు ఏంటంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమకు గుర్తేంటి? సహవాసం, తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను విశ్వాసమును కాపాడుకున్నాను. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ సహవాసం ఎవరితో ఉంటుంది? తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధుల సంఘం ప్రతిష్ఠితులైన అపోస్తలుతోనూ నీకు సహవాసం కలిగి ఉంటావు. ఉందండి. ఇది 6వది సహవాసము. 7వది 24వ వచనం చదువునానా. నేను ఎన్నో చెప్పాలనుకున్నాను, టైం లేక పరిగెత్తాల్సి వస్తుంది. చదువునాను. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన వారి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు ఆత్మ నీకు ఒక సాక్ష్యం చెప్పుద్ది నీ గురించి. ఇది 7వది. ఈ రోజున మన గురించి సాక్ష్యము ఆత్మ నీకు ఇవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నిన్ను తండ్రి దగ్గరికి కుమారుడి దగ్గరికి నడిపించేది ఆయనే. అందుకనే మన జీవితంలో ఎవిడెన్స్, సాక్ష్యం ఎవరైనా మనకి ఇవ్వాలంటే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి మనకి. ఒక పరిశుద్ధుడు సంఘకాపరి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడని నీ కళ్ళ ముందర ఉన్నటువంటి సేవకుడు అసలు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? వీళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళండి, వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళండి, వీళ్ళ మనస్సాక్షి కడుక్కునేటువంటి బిడ్డలండి, వీళ్ళు ధైర్యంగా ఉండే పిల్లలండి, సాక్ష్యం ఇవ్వగలరా? వీళ్ళు ప్రార్థనలో స్థిరంగా ఉండేవాళ్ళండి, సాక్ష్యం ఇవ్వగలరా? ఎందుకో తెలిసిన? దేవుని యొద్దకు నేను నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఆత్మ నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వకపోతే, సాక్ష్యం లేకుండా నువ్వు చెల్లవు. ఈ రోజున ఎవరు నీ కొరకు సాక్ష్యం చెప్తారు? కళ్ళ ముందర కనబడని దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తాడో నాకు తెలియదు, కానీ కళ్ళ ముందర కనబడుతున్న దైవజనుడు సాక్ష్యం ఉందా మీ జీవితంలో?
ఎంతకాలం పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం మనము 16వ వచనం. మనము దేవుని పిల్లలమని, ఇప్పుడు చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వగలడండి. నీ మనస్సాక్షి కల్మషం తోచకుండా యేసు రక్తంలో ప్రతిదినం కడగబడి సంపూర్ణతకి ఎదిగితే పరిశుద్ధాత్ముడు కూడా నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. నేను అడుగుతున్నాను, ఈ రక్షణ నిశ్చయితలో ఈ 7 సంపూర్ణ ఆశీర్వాదాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు ఎల్లప్పుడూ రక్షణ స్థిర నిశ్చయిత కలిగి వాళ్ళు మేము నిత్య జీవం గలవరమని, దేవుడు మా యందు నివాసం ఉంటున్నాడని వాళ్ళు ధైర్యంగా నిలబడగలుగుతారు. ప్రపంచమంతా కరువుతో నింపబడినా, ప్రపంచమంతా తల్లకిందులైపోయినా నీ విశ్వాసం చెక్కు చెదరదు. ప్రార్థనలో స్థిరంగా ఉంటావు, సహవాసంలో స్థిరంగా ఉంటావు, దేవుని ఆజ్ఞలు గైకొనటంలో స్థిరంగా ఉంటావు, అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటావు, సహవాసాన్ని కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ నీలో, నీ ఆత్మ నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. 7 ఆశీర్వాదాలు. ఈ 7 ఆశీర్వాదాలు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఏలుతూ ఉంటాయో అనుదినం వాటి చేత నువ్వు నడిపించబడతా ఉంటావో అద్భుతం ఏంటో తెలిసిన, ఏ రోజున రాకడొచ్చినా, ఏ రోజున నీ పోకడ జరిగినా, నువ్వు చనిపోయినా, నీ పోకడ జరిగినా ఇక ఏ చంచలమైన మనసు ఉండదండి. ఏ క్షణంలో నిన్ను చూసినప్పుడు ప్రతి క్షణము రక్షణ స్థిర నిశ్చయిత కలిగి దేవుని యొక్క జీవంలో చక్కగా నడిపించబడతావు. పిరికి ఆత్మ ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. ఈ రోజున వాక్యం, సహవాసం, నీ అంతరంగం కడగబడి ధైర్యం వచ్చిందండి. ఏ పరిస్థితులు చిన్న శబ్దాలు విన్నా గడగడలాడిపోతావు. దేవుని రాకడలో బోరా శబ్దాలు వినపడితే ఏం చేస్తావు? ఎన్నో విషయాలు చెప్పాలి, నేనేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రోజున ఎలా తయారైందంటే ఇక యూట్యూబ్లో ఒకటి పెట్టుకుంటున్నారు, ఇక అలా ఇష్టం. వాక్యాలు యూట్యూబ్లో వింటున్నారంట. యూట్యూబ్ అంటే అర్థం ఏంటండి సురేష్? అర్థం ఏంటి యూట్యూబ్ అంటే? ఇంగ్లీష్లోనయ్యా. యు అంటే ఏంటి? మీరు. ట్యూబ్ అంటే ఏంటి? గొట్టం. నువ్వు గొట్టంరా అంటుంది అది. ఏంటి ఇసాక్ బ్రదర్, యూట్యూబ్ అంటే ఏంటి చెప్పయ్యా? అయ్యా చెప్పయ్యా. నేను గొట్టం అనవే. నిన్ను గొట్టంగాన్ని చేసేసింది అపో. అది యూట్యూబ్ల మీద ఆధారపడితే నువ్వు గొట్టం అవుతావు. ఈ రోజున సంఘాలకు వెళ్ళకుండా ఇళ్లలో కూర్చొని యూట్యూబ్లు చూస్తున్నారు. యూట్యూబుల్లో అదంటదే, ఒరే నువ్వు పెద్ద గొట్టం రా, నువ్వు నన్ను తగిలించుకున్నావు అంటుంది అది. ఈ రోజున సహవాసం లేదండి, దేవునికి వేరైపోయాననే భయం లేదంతే. ఆజ్ఞను మీరినప్పుడు, దేవుడు కోరుకున్న జీవితం, ఆయన సంతోషం నీలో లేనప్పుడు నువ్వు ఒక పెద్ద గొట్టం అయిపోయావన్న సంగతి నీకు అర్థం కాదు. నువ్వు గొట్టాల్లోకి వెళ్ళి ఎతికితే నీకేం దొరకదు. పరిశుద్ధుల దగ్గర ముఖాముఖిగా కూర్చొని పరిశుద్ధుల కన్నుల ముందల, దేవుని కన్నులు ఎదుట నీ భక్తిని కొనసాగించాలి. ఇప్పుడు హైదరాబాద్ సతీష్ ఉన్నాడు, ఏం చేస్తాడు? ఎల్సిడీలో పెట్టి, టీవీలో పెట్టి వాక్యం చెబుతున్నాడు. 1000 మంది ప్రజలు పోయి అక్కడ పోయి వాక్యం వింటున్నారు. ఇప్పుడు ఈ సంఘం అంతా ఎక్కడికి వెళ్తుందో, ఎటు తిరుగుతుందో ఎవడికన్నా పట్టించుకుంటాడండి? కాపరంట ముందుండి నడిపిస్తాడంట, మందకి మాదిరిగా ఉండి నడిపించాలి.
సతీష్ బాబు ఏం చేస్తున్నాడు వీళ్ళకి తెలీదు, ఈ సంఘ పిల్ల ఎల్సిడిలో వాక్యం వినేవాడికి ఈడేం చేస్తున్నాడు ఆడికి తెలీదు. సంఘ బాధ్యత అంటే ఏంటో కూడా తెలీదు. సంఘం మీదకి తోడేలు వచ్చినప్పుడు ఈ దొంగ కాపరి జీతాలు తీసుకొని కాపురం చేసేవాడు, కాపరిగా ఉండేవాడు పారిపోతాడు. సంఘ పిల్లలకి ఏదైనా శ్రమ వస్తే సాతాను వచ్చి ఒక తాగుబోతోడుగా తయారు చేస్తే, వ్యభిచారిగా తయారు చేస్తే, పాపంలో ముంచేస్తే, రోగంలో ముంచేస్తే, అనుమానాలతో ముంచేస్తే కాపరి ఏమని చేస్తున్నాడండి? పిల్లలు ఇళ్లలో దేవుని తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుబాటు చేసి తిరుగుతుండే సంఘ కాపరి ఏం చేస్తున్నాడు? గాడిదలు కాస్తున్నాడా అండి? కాపరులకు బాధ్యత లేదు. ఆ మంచి కాపరు ఏం చేస్తాడు? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. పెట్టాడండి. నీ కాపరి నీ శత్రువు వచ్చి నిన్ను మోసం చేస్తుంటే మంచి కాపరి వచ్చి ప్రాణం పెట్టి నిన్ను కాపాడుకుంటున్నాడా? వాడెక్కడో ఉంటాడు, వీడెక్కడో ఉంటాడు. ఏమో నాకు తెలీదు. లేనిపోయిన ఆశలు ప్రలోభాలు పెట్టి, ఇవాళ పాస్టర్లే ప్రలోభాలు పెట్టి అది ఇస్తాం ఇది ఇస్తాం, మా చర్చికి వస్తే మేము అది ఇస్తాం ఇది ఇస్తాం. ఉపదేశంలోనూ బతుకు నేర్పండి, ఫస్ట్ ధైర్యం నేర్పండి, పరిశుద్ధ జీవితం నేర్పండి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటానండి. సత్యవాక్యం నీకు గ్రహింపు కాకుండా నువ్వు ఆరాధన చేసిన, పాటలు పాడిన, వాక్యం చెప్పిన, అద్భుతంగా ఎన్ని చేసినా నువ్వు చెల్లవు. ఇందులో ఉన్న జీవితం నువ్వు ఖచ్చితంగా మనసు మార్చుకోవటం కాదు, సంపూర్ణతకి ఎదగాలి. అలా ఎదగటానికి దేవునాత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.